వాళ్ళే తీసుకెళ్తారు వదిలిపోను కొంచెం ఏంటంట వాళ్ళే తీసుకెళ్ళి వెనక దేవుడు సార్ సార్ సోమేర్ సార్ సోమేర్ సార్ వెనక్కి రండి అన్న జై జై మత్స్యనారాయణ జై మత్స్యనారాయణ జై మత్స్యనారాయణ జై మత్స్యనారాయణ జై మత్స్యనారాయణ ఏం లేదు ఈ పక్క జై మత్స్యనారాయణ జై జై మత్స్యనారాయణ జై మత్స్యనారాయణ జై జై మత్స్యనారాయణ ఏం కనిపి నువ్వు కనిపి వెనక తప్పకి ఏం కనిపి అలాగే ఓ మామా ఓకే సార్ అది కూడా నాన్ వెజ్ బాబు మేడం మేడం సైడ్కి మేడం సైడ్ ఉండాలా మేడం మేడం అనుకుంటే అందరికి వస్తారు మేడం కెమెరా వెనకన్నా కొంచెం అన్నా సైడ్ రండి మీరు అన్నా మీరు సైడ్ రావాలా చాలా ఫ్రైకి బాగుంటుందా మీకు రొయ్యలు పచ్చాలి సార్ మన కోడు మామంచి మీకు చాక్లెట్ ఇవ్వడం కదా ఇచ్చాడు సార్ డబ్బా ఇచ్చాడు చాక్లెట్ ఇలేదు పోదాం సార్ మనకి డిపార్ట్మెంట్ ఉన్నాయి కదా లైవ్ ఫిషెస్ ఉన్నాయి కదా వెనక రాన్న ప్రకాశం కిషోర్ ఇప్పుడు కొంచెం వెనక
సరే 1 2 3 ఓకే వంశీ గారు లోపలికి లేరా వచ్చేసారు మొదటి బారి ఆ పక్క తిరగమంటే రెండో బారి ఈ పక్క తిరగదు ఏ పక్క కుమార్ స్వామి గారు కుమార్ స్వామి గారు అన్నా ఫోన్ చేయనా ఓకే సార్ రెండు తీసుకున్నాం జనపద తిరుగుకుంటా పోవాలి ఏదైనా పర్లేదు ఇటు వెళ్ళాలి ఇంకా లేదు వెళ్ళడం శనివారం అందుకో జుట్టు జుట్టు వస్తుందంట ఇక్కడ రాసేది కదా జుట్టు వస్తుందా ఉంటుందా పని చేసేది బ్లాక్ అయిపోయిందండి బ్లాక్ అయితే ఊరంట లేబూర్ సార్ ఇంకా బుచ్చి కూడా ఉన్నా సార్ ఇక్కడ భోగోలు ఉన్నారు సార్ అయ్యా బాబా జిల్లా ప్రెసిడెంట్ మమ్మల్ని కూడా ఏం కాదులే తీసుకో కానీ నిలబడి సైడ్ ఉంది బాబు మామ నేను ఇవాళ ఫుల్ తీయాలి అందుకని మామ ఈ కార్యక్రమాన్ని త్వరగా ప్రారంభించవలసిగా కోరుతాను. ఓం తత్పురుషాయ విద్మహే స్వామినాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహావీరాయ 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 ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మంచిగా జిల్లా సొసైటీ ప్రెసిడెంట్ పాల్రెడ్డి గారిని స్టేజ్ నాలుగుగా కోరుతున్నాం. ఆర్టీ జనసేన గారిని కూడా స్టేజ్ నాలుగుగా కోరుతున్నాం.
ఉద్దేశంతో మనము ఈ ఫిష్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. దీనిని ఉద్దేశించి మన జేడీ గారైన అదేవిధంగా మన ప్రీతమ్మ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ప్రియతమ్మ సర్వేపల్లి ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎక్స్ ఎమ్మెల్సీ శ్రీ వాకాటి నారాయణ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా వేదిక నుంచిన ఇతర పెద్దలకు, అదే ముఖ్య జిల్లాలో నుంచి వివిధ ప్రాంతం నుంచి వచ్చేసిన మత్స్యకారులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దాదాపు ఇప్పుడు చెప్పినట్టు 974 కిలోమీటర్ల విస్తీర్ణంతో సముద్ర తీర ప్రాంతం ఉంది. అదేవిధంగా దాదాపు 2,64,000 హెక్టార్ల విస్తీర్ణం గల నీటి వనరులు అంటే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నవి. అదేవిధంగా 2 లక్షల విస్తీర్ణం గల మైనర్ రిజర్వాయర్స్ కానీ భారీ రిజర్వాయర్స్, తర్వాత మేజర్ మైనర్, తర్వాత మీడియం రిజర్వాయర్స్ ఉన్నవి. వీటి ద్వారా దాదాపు ప్రతి సంవత్సరము 50 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి జరుగుతుంది. ఈ మత్స్య సంపద ఉత్పత్తి జరిగినప్పటికీ అదేవిధంగా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా దేశంలో చూసుకుంటే గాన అత్యధికంగా మత్స్య సంపద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉత్పత్తి చేస్తుంది. వాటిలో మనకు ఇన్లాండ్ ఫిషరీస్ అనేది మంచినీటి చేపలనే ఉండవి, తర్వాత సముద్రపు చేపలని ఉండవి, తర్వాత ఉప్పునీటి కాయల్లో రొయ్యల పెంపకం ఉంది. మంచినీటి చేపల్లో కానీ తర్వాత సముద్రం అంటే ఉప్పునీటి కాయల్లో రొయ్యల పెంపకము మన ఆంధ్రప్రదేశము మొదటి స్థానంలో ఉంది. అదేవిధంగా సముద్ర ఉత్పత్తిలో మన ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఇంత ఉత్పత్తి చేసినప్పటికీ కన్జంప్షన్ చాలా తక్కువ ఉంది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లా సార్ దాదాపు 110 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. దాదాపు 14,000 హెక్టార్ల గల ఉప్పునీటి కాయల్లో రొయ్యల పెంపకం చేపడుతున్నారు. మనకు 14,460 చెరువులు మనకు మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నవి. వీటి ద్వారా మొత్తము సరాసరి 4,24,000 మెట్రిక్ టన్నుల మత్స్య సంపదను ఉత్పత్తి చేస్తున్నాము. ఈ ఉత్పత్తి మొత్తం మనం ఏంటంటే కన్నా ఒకవేళ సముద్ర ఉప్పు నీటి కాయల్లో ఏవైతే రొయ్యల పెంపకం చేపడుతున్నామో దాదాపు మన నెల్లూరు జిల్లాలో 90,000 మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఉత్పత్తి జరుగుతుంది. వీటన్నిటినీ దాదాపు 90% వరకు 80 నుంచి 90% వరకు మనం విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. అదేవిధంగా చేపల్లో కూడా మన రాష్ట్రం ఉత్పత్తి అత్యధికంగా ఉన్నప్పటికీ మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ వెస్ట్ బెంగాల్, బీహారు, ఒరిస్సా, తర్వాత ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కు అన్నిటికీ మనం ఎగుమతులు చేస్తున్నాము. 60% ఆఫ్ ది ఫిష్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ ఎగుమతి కాకుండా మనము ఎంతో ఉత్పత్తి సాధించినప్పటికీ ఆ ఉత్పత్తిని మనము ఎప్పుడైతే వినియోగించుకుంటామో అప్పుడే మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యంగా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది మత్స్య సంపదలో ఉత్పత్తి అత్యధికంగా సాధిస్తున్నప్పటికీ కన్జంప్షన్ ఏ విధంగా పెంచాలి అనే ప్రాముఖ్యతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్ర ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాల ద్వారా ప్రతి జిల్లాలో అవగాహన కల్పించేసి వాటి ద్వారా ప్రజలకు పౌష్టికాహారము అందజేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాము. ఈ పౌష్టికాహారం అందజేయడానికి గత 4-5 సంవత్సరాల నుంచి మేము ఏంటంటే రాష్ట్రంలో ఉన్న మత్స్యశాఖ ఈ యొక్క మినీ ఫిష్ వెండింగ్ యూనిట్స్ అనే పద్ధతిలో మనకు అక్కడక్కడ మనకు ఒక రిటైల్ అవుట్లెట్స్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ రిటైల్ అవుట్లెట్స్ ద్వారా ఏంటంటే కన్నా ప్రతి చోట మనకు మత్స్య సంపద లభ్యత ఉండాలి. లభ్యత ఉంటే ఆటోమేటిక్గా ఎవరే కానీ ఆహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు యొక్క రిటైల్ అవుట్లెట్స్ని ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా మనకు ఈ యొక్క మత్స్య సంపదలో ఏదైతే మనము ఆహారం ఎందుకు తీసుకోవాలి అనే విషయం చూసుకుంటే కన్నా మనకు అందరికీ తెలిసిన విషయమే పాలు, గుడ్డు మళ్ళా మంచి పౌష్టికాహారం అని, అంటే వాటిలో అన్ని ఆహార విలువలు ఉంటాయి అని. అదేవిధంగా ఏదైనా డాక్టర్ దగ్గరికి పోతే కన్నా మనకు మొదట పాలు, తర్వాత గుడ్డు తీసుకుంటారు. తదుపరి ఏంటంటే కన్నా నెక్స్ట్ మంచి పౌష్టికాహారం అంటే కన్నా మత్స్య అంటే చేపలు. ఈ చేపల్లో ఉండే ఆహార విలువలు ఏముంటాయంటే కన్నా ప్రతి మానవునికి పెరుగుదలకు, ఒక బేబీ పెరుగుదలకు పాలు ఎంత ఉపయోగమో అందరికీ తెలిసిన విషయమే.
అదేవిధంగా గుడ్డు తీసింటే ఒక చిన్న చిక్కు డెవలప్ కావాలంటే కనుక అది కూడా ఒక గుడ్డులో మనం అన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. అదేవిధంగా చేపలు కూడా మంచి పౌష్టికాహారము, సంపూర్ణ పౌష్టికాహారం, సంపూర్ణ ఆహారము అంటే కనుక ఒక బేబీ పెరుగుదలకు కావాల్సిన పోషక విలువలన్నీ ఈ చేపల్లో ఉన్నవి. ఈ చేపల ద్వారా చేపల్లో మనకు ఎక్కువగా ఏంటంటే మానవుడు బలిష్టంగా పెరగడానికి ఏం కావాలంటే గాన మనకు ఈ యొక్క ప్రోటీన్స్ అనేది అవసరం. ఈ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నవి. అదేవిధంగా వాటితో పాటు క్రొవ్వు పదార్థాలు అతి తక్కువగా ఉంటవి. క్రొవ్వులలో 2 రకాల ఆహార పదార్థాలు ఉంటవి. ఒకటి మంచి కొవ్వు పదార్థాలు, చెడు కొవ్వు పదార్థాలు. దాన్ని అన్సాచురేటెడ్ కొవ్వు పదార్థాలని, సాచురేటెడ్ కొవ్వు పదార్థాలని అంటవి. అన్సాచురేటెడ్ కొవ్వు పదార్థాల్లో ఎక్కువగా ఈ చేపల్లో ఉన్నవి. వాటిల్లో ఒమేగా-3 అనే ఆహార పదార్థం అమైనో యాసిడ్స్ ఉన్నందువల్ల మనకు ఎక్కువగా వీటి వల్ల మనకు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెడు కొవ్వు పదార్థం అనేది చాలా తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు చికెన్, మటన్ కన్నా. కాబట్టి చేపల్లో మంచి పౌష్టిగా ఉంది. ఈ చేపల్లో విటమిన్లు అంటే కన్నా మనకందరికీ తెలిసిన విషయమే. కాల్షియం కానీ, పొటాషియం కానీ, ఐరన్ కానీ, ఎస్పెషల్లీ ఐడిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ఐడిన్ కూడా ఎక్కువగా మన చేపల్లో ఉంటుంది. అదేవిధంగా క్యాన్సర్ నిరోధించే విటమిన్స్ మనకు ఎలిమెంట్స్ కూడా ఉన్నవి దీంట్లో. కాబట్టి ఎక్కువగా చేపలను మనం ఆహారంగా తీసుకోవాలి. అదేవిధంగా రొయ్యలను కూడా మనం ఆహారంగా తీసుకొని మనకు ఎప్పుడైతే మీరు ఎక్కువగా చేపలను రొయ్యలను ఉపయోగించుకుంటామో అప్పుడే మన మత్స్యకారులు ఏవైతే ఉత్పత్తి సాధిస్తున్నారో, ఏదైతే చేపల పెంపకం చేస్తున్నారో వాళ్ళకు అధిక ఆదాయం కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆక్వా రైతులు ఎవరైతే ఉత్పత్తి సాధిస్తున్నారో వాటి ద్వారా మనకి ఏమిటంటే గాన ఎక్కువ ఆహారం తీసుకుంటే గాన మనకు లభ్యత ఎక్కువ ఉంటుంది. తర్వాత పౌష్టిక వివరాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీటి ద్వారా గుండె జబ్బులు కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరము ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్లో, ఈ 3 రోజులు జరిగే ఫుడ్ ఫెస్టివల్, ఈరోజు రేపు తర్వాత సోమవారం జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఈ కార్యక్రమంలో మన నెల్లూరు జిల్లాలోని ప్రజలందరూ ఆహారంగా ఇక్కడ వచ్చేసి వాటిని సంప్రదించేసి ఆహారంగా తీసుకొని వాటి యొక్క అవగాహన పెంపొందించుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఇంతతో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్ జేడి గారు. మత్స్య ఉత్పత్తుల యొక్క ఆవశ్యకత, మత్స్య ఉత్పత్తులు ఎలా కన్జ్యూమ్ చేయాలి, వాటి యొక్క పోషణ విలువలు చాలా చక్కగా చెప్పున్నారు. అలాగే ఇప్పుడు మనకి నెల్లూరు జిల్లా మత్స్యకార అధ్యక్షులైనటువంటి పాల్శెట్టి గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరియు ఉక్కు పరిశ్రమ శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అట్లే వేదిక మీద ఉన్న మాజీ ఎమ్మెల్సీలు, బీజేపీ నాయకులు, మత్స్యకారుల సంఘాల నాయకులు, పోలయ్య గారు, ఆర్గనైజ్ చేసిన పోలయ్య గారు, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే ఇది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్లస్ నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డ్, వీటన్నిటిలో వచ్చే ప్రయోజనాలు మన మత్స్యకారులకి, ఫిష్మ్యాన్ వీళ్ళందరికీ తెలియాలనేది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ స్టాల్స్లో చూసాం, మనం ఊహించని ఊరగాయలు, బిస్కెట్స్, ఇవన్నీ ఈ చేపలు రొయ్యలతో చేసి ఉంటే ఆశ్చర్యంగా ఉంది. సో వాటన్నిటినీ ఆ ప్రొడక్షన్ యూనిట్స్ పెడితే గవర్నమెంట్ పిల్లలు కాము కూర్చోవాలా, పిల్లలు సైలెంట్గా కూర్చోండి, అదొకటి. రెండోది, నాకు మత్స్యకారులు అంటే ఒక అభిప్రాయం. వాళ్ళు ఉండేది సముద్ర తీరాన, ఉప్పెన్లు తుఫాన్లు వస్తే ఫస్ట్ ఫేస్ చేసేది వాళ్ళు. 2, మనకి మత్స్య సంపద చేపలు రొయ్యలు తెచ్చి మన ఇష్టంగా భోజనంలో తినేదానికి ప్రాణాలు తెగించి సముద్రంలో పోయి వేటాడి తెచ్చేది మత్స్యకారులు, మాట మీద నిలబడేది మత్స్యకారులు, మాట కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఎవరంటే మత్స్యకారులు.
ఇవి మాకు 5 మండలాలు, అక్కడ 5 నియోజకవర్గాలు, సూలూరుపేట, గూడూరు, సర్వేపల్లి, కోవూరు, కావలి. అయితే ఇక్కడ ఎక్కడో పోలయ్య కొంచెం ఇది ఆర్గనైజ్ చేసే దాంట్లో 5 నియోజకవర్గాలు ఇంపార్టెంట్ లీడర్స్కి చెప్పి ఇక్కడ ఉండేటట్టు చేసి ఉంటే ఇంకొంచెం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయి ఉండేది. కేంద్ర మంత్రి వచ్చినప్పుడు మాకు చెప్పున్నా మేము ఒక డైరెక్షన్ పంపించుండేవాళ్ళం ఎక్కడో. అది వాట్ ఎవర్, అక్కడ స్టాల్స్ అన్నీ బాగా జరుగుతుండే. ఈరోజు రేపు ఎల్లుండి ఉన్నాయి. నేను మంత్రి గారి దృష్టికి పెట్టి కలెక్టర్లు, ఎస్పీలు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఏ టైంలో వస్తారు, ఏ టైంలో ఫిష్ ప్రోడక్ట్ క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతారని తెలియని పరిస్థితి వస్తుంది. అందుకని దాంట్లో ఏంటంటే ఒక 2 రాష్ట్రాల మధ్య కేంద్రం జోక్యం చేసుకొని ఇటువంటిది ప్రమాదకరమైన పరిస్థితి, ఇది కరెక్ట్ కాదు అనే ఒక డైరెక్షన్ కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా. అది కాకుండా ఈరోజు ఈ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇంకొక విషయం ప్రధానమైన సమస్య మాకు కృష్ణపట్నం పోర్ట్. దానికోసం ఊర్లు ఖాళీ చేశారు, వాళ్ళ ముత్తాతలు ఇచ్చిన పొలాలు ఖాళీ చేశారు, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఆడ పోర్ట్ రావాలా, పోర్ట్ వచ్చింది. ఈరోజు కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది. చేపలు, రొయ్యలు, బియ్యము, మొత్తం మిగతా మిర్చి, టొబాకో, కాటన్ ఎగుమతులు పోయింది. దిగుమతులు, పరిశ్రమలు దాని మీద ఆధారపడి ఈరోజు పరిశ్రమలకి వేలాది ఎకరాలు. ఒక కృష్ణపట్నం SEZ 6,000 ఎకరాలు, రిలయన్స్ దగ్గర 2,600 ఎకరాలు, మన దగ్గర ఇంకొక 1000 ఎకరాలు, ఇక్కడ కిసాన్ SEZ 2,300 ఎకరాలు, అక్కడ మ్యాన్కూర్ SEZ, CCT SEZ. మన ప్రధానమంత్రి గారు 16th అండ్ ఫౌండేషన్ క్రిసిటీ ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఉంది. అందుకని అది అదానీ గారు టేక్ ఓవర్ చేసిన తర్వాత 6 లక్షల కంటైనర్లు తిరిగే బై 2019కి నవేగా. అదేం పెద్ద ఎక్స్పీరియన్స్డ్ కాదు. పోర్ట్లో ఒకే ఒక పోర్ట్ తీసుకొని టాప్ ఇండియాలో ఉండే 3 విశాఖపట్నం, బాంబే, చెన్నై, ఈ 3 పోర్ట్లో పోటీ పడింది. ఈరోజు January 31 క్లోజ్ అయిపోయింది. ఉండమ్మా, సీరియస్నెస్ ఉండాల. $1000 కోట్లు ప్రభుత్వం ఆదాయం పోయింది సంవత్సరానికి. 10,000 మంది బిడ్డలు రోడ్డు మీద పడిపోయినారు. 10,000 మంది బిడ్డలు ఆ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈరోజు కడుపు మాడిపోతుంది వాళ్ళకి. అందుకని రాష్ట్రానికి 1000 కోట్ల ఆదాయం పోయింది, 10,000 మంది పొట్టగొట్టే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈరోజు రొయ్యలు, చేపలు అడిషనల్ ఎక్స్పెండిచర్. కాటుపల్లి, ఎన్నూరుకు పోయి వెయిట్ చేసి 2 రోజులు 3 రోజులు ఎక్స్పోర్ట్ చేస్తే దానికి అడిషనల్గా అయ్యే బర్డన్ అల్టిమేట్గా ట్రేడర్స్ వచ్చి ఒడ్లు కొనే రైతుల మీద, రొయ్యలు, చేపలు కొనే రైతుల మీద. నాకు భీమవరం ఎమ్మెల్యే రామరాజు చెప్పాడు, నా కాన్స్టిట్యున్సీలోనే 7 మంది ఉన్నాం రొయ్యలు ఎక్స్పోర్ట్ చేసేవాడిని, నాకొక్కడికి 1.5 కోటి. కృష్ణపట్నం నుంచి పోర్ట్ వెళ్ళిపోయిన తర్వాత సంవత్సరానికి 1.5 కోటి నాకు ఒక్కడికి పోతుందన్న, అంతకంటే ఎక్కువ పోయేవాళ్ళు చాలామంది ఉండారన్న అని చెప్పాడు నాకు. ఇట్లా బియ్యం రైతులు చెప్పారు నాకు, బియ్యం ఎక్స్పోర్టర్స్ చెప్పారు. చాలా భారీ నష్టాలు మేము ఎదురు చూస్తున్నాం. సో ఈరోజు అనుకోకుండా మన కోసం కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి వచ్చారు. ఇక్కడ మా జిల్లాకి ఏ పరిశ్రమలు వచ్చేదానికోసం ముందు ఓడరేవు 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేశాడు. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉండా. ఆ కృష్ణపట్నం కంటైనర్ పోర్టు వెళ్ళిపోయినందువల్ల వచ్చే పరిశ్రమలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మంత్రి గారు జోక్యం చేసుకొని కేంద్రం దృష్టిలో పెట్టి, నేను ఒక మాట చెప్తుండా, సివి రావు గారు ఇచ్చిన కన్సెషన్స్ కూడా ఇవ్వలే. ఆయన కంటైనర్ పోర్ట్ రివైవ్ చేయమన్నాడు. ఉన్నాయి, బెత్తలు ఉన్నాయి, కంపెనీలకు వదిలి మనం, వాళ్ళు వెజల్స్ తెచ్చుకుంటారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఒకవేళ నువ్వు అప్పుడు 6 లక్షలు కాదు, ఇప్పుడు 2 లక్షలు రానండి, 3 లక్షలు రానండి కంటైనర్లు. తిరిగి కృష్ణపట్నం పోర్టు ప్రతిష్ట కాపాడమనండి. నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఓడరేవు మూసేసి ఒక డర్టీ కార్గో, బల్క్ కార్గో, యాష్, బూడిద, బొగ్గు, ఐరన్ ఓర్ మన నెత్తిన కొట్టి బియ్యం, రొయ్యలు పరిశ్రమలు ఇంపోర్ట్లు, ఎక్స్పోర్ట్లు బయట తీసుకోపోవటం మన కళ్ళారా
అది చూడలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి కేంద్ర మంత్రి గారు మీ డిస్కషన్స్లో ఇది పెట్టేసి కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడి మమ్మల్ని తిరిగి మా పోటు మాకు వచ్చేటట్టు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం. ఫిష్ ఫెస్టివల్ అని ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేశాడు మన పోలయ్య గారు. ఈ ఫెస్టివల్ మంచి కార్యక్రమం, కానీ ఈ ఆర్గానిక్ అనేది ప్రజల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఉండే హెల్త్ కండిషన్స్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే దీనికి ఫిష్ బెస్ట్ పదార్థం ఏంటంటే ఈరోజు చేప అనేది కోస్టల్ బెల్ట్ అంతా అందరికీ తెలుసు, దాని విలువ కానీ దాని వాల్యూ కానీ బయట ప్రాంతాల్లో ఫిష్ గురించి పెద్ద తెలీదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే కోడి, మటను ఇవి తింటే ఏదో మంచిది, బలం అని అనుకుంటారు. కానీ మా ఉదయగిరి సైడ్ కానీ ఇటువంటి దగ్గర అంతా ఎవరు నోట్లో చూడండి కోడి అంటారు. ప్రతి ఒక్కరి నోట్లో నుంచి చేప అని రావాలా. మనకి హెల్త్ వైజ్ ఈరోజు చేపని మించింది లేదు. ఇక్కడే కాదు, ప్రపంచంలోనే చేప అనేది ఈరోజు ఒక హెల్త్కి చాలా మంచిది అనేది ప్రపంచంలోనే తెలిసిన సబ్జెక్ట్ ఇది. మనం ఉండేది మన నెల్లూరు జిల్లా. నెల్లూరు చేపల పులుసు అనేది ప్రపంచంలో పేరు దగ్గ కూరది. నెల్లూరు చేపల పులుసు అనేది మెనూలో ఇక్కడే కాదు, అమెరికాలో కూడా ఉండేది. అంటే అంత పేరు గల్ల నెల్లూరు జిల్లా చెప్పాలంటే. బట్ మనము ప్రతి ఒక్కరికి కూడా మనం చేయాల్సింది ఆర్గానిక్ ఫిష్ అనేది కల్టివేట్ చేయడం చిన్న పని కాదు. కానీ ఫిష్ అనేది మన అందరం కూడా ప్రతి ఒక్కరికి అది చాలా మంచిది ఆరోగ్యానికి అనేది ప్రతి ఒక్కరిని చెప్పేది ప్రచారం చేయండి. ఎందుకంటే నిజంగా కూడా అది మంచిది ఆరోగ్యానికి. ప్రతి ఒక్కరి నోట్లోంచి ఇంకా కోడి లేకపోతే మటన్ అని రాకుండా ఇటువంటిది మనం చేయగలిగితే, ఇటువంటి ఈరోజు పెట్టాడు ఆర్గానిక్ ఫిష్ ఫెస్టివల్ అని. ఈ ఫిష్ ఫెస్టివల్ ఇంకా కొంచెం ఎక్స్పోజ్ చేసి జిల్లాలో పెద్ద ఎత్తున, అదే ఈరోజు చూస్తుంటే ఇక్కడికి వస్తే ఇప్పుడు తెలుస్తుంది మత్స్యకారుల మీటింగ్ ఇక్కడ అని. అక్కడేమో మాకు చెప్పింది ఫిష్ ఫెస్టివల్ అని, ఇక్కడికి వస్తే ఇది మత్స్యకారులది తీసుకొచ్చారు. సో ఈ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్గా చేసి ఉండాల. పోలయ్య గారు ఎక్కడున్నాడు కానీ అసలు పోయాడా? పోలయ్య గారు నెక్స్ట్ టైం మీరు చేసినప్పుడు కరెక్ట్గా ఏ కార్యక్రమం మనం చేస్తున్నామో పద్ధతిగా జిల్లా వ్యాప్తంగా మొత్తం మీరు దానికి మా సైడ్ నుంచి ఏదైనా సహకారం కావాలన్నా మేము చేస్తాం. పెద్ద ఎత్తున చేయాలి ఇది చేసేది. ఇది మంచి కార్యక్రమం. కానీ దీన్ని మీరు ఏం చేసి ఉన్నారంటే దాన్ని ఒక ఫిష్ ఆర్గానిక్ ఫిష్ ఇదని చెప్పి పెట్టేశారు. కానీ ఇది కరెక్ట్గా చేయలే. నెక్స్ట్ టైం మీరు ఆర్గనైజ్ చేసేటప్పుడు మా బోటోళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. చేసినప్పుడు జిల్లా వ్యాప్తంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా అని పెట్టావు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పెద్ద ఎత్తున చేస్తాం. ఇట్లా కాకుండా చేసే కార్యక్రమం ఈరోజు ఒక మంత్రిని తీసుకొచ్చాం. సో మనం చేసేది కూడా ఒక మంత్రి ఎంత టైం, ఆయన టైం ఎంత వాల్యుబుల్ టైం. సో మనము మీరు ఇంకోసారి కూడా నేను మంచిగా చెప్తుండా, వేరే విధంగా అనుకోవద్దు. అది మన మంచికి అందరికీ మంచిది. సో దట్ ఇటువంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున మనం చేస్తాము. మత్స్యకారులకు కూడా ఖచ్చితంగా సెంటర్ నుంచి మేము ఏం చేయగలిగితే అది చేస్తామని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే చాలాసార్లు సోమిరెడ్డి అని చెప్పినట్టు దానికి ఏదైనా ఫండింగ్ ఉంటే వాళ్ళకి కూడా ఈ ట్రాలర్స్ ఏది అన్న చెప్పాడో ఇప్పుడు తమిళనాడు నుంచి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అనేది మాకు వచ్చింది కంప్లైంట్. దానికి ఏదన్నా ఫండింగ్ ఒకటి అరేంజ్ చేసి నేను కనుక్కున్న ఈ మధ్య దాదాపు 4 కోట్ల దాకా అవుతుంది ఒక్కొక్క
దాన్ని ఏమంటారు, ట్రాలర్ అనండి, లేకపోతే అది. సో అటువంటిది 4 కోట్లు అవుతుంది. నేను కనుక్కున్నా, ఎందుకంటే నా ఇంట్రెస్ట్తో ఇక్కడ మనం దాన్ని చేయగలుగుతామా, ఈ బెల్ట్లో మనం కనీసం కంట్రోల్ చేయగలుగుతామేమో అనేది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్లో ఏదన్నా ఫండ్ ఉంటే అటువంటిది, దీనికి ఫండింగు ఖచ్చితంగా దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ కూడా మనం కూడా ఒక 3, 4తో స్టార్ట్ చేస్తే కనీసం మనము దాన్ని ఆపగలుగుతాం. మీ అందరికి కూడా అది ఒక స్ట్రెంగ్త్ అవుద్ది, మనకు కూడా ఒక బలం అవుద్ది. అది ఆ బలం మనకు అవసరం. సో దట్ మీరు చెప్పినట్టు వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో మనల్ని కంట్రోల్ చేసి పోకుండా మనం కూడా నిలబడేటట్టుగా మత్స్యకారులు అందులో ధైర్యస్తులు. నేను ఈ మధ్య చూస్తున్నాను, ఒక మాట మీద ఉండేవాళ్ళు ఒక మాట చెప్తే ఖచ్చితంగా మాట మీద ఉంటున్నారు. సో లే ఇప్పుడు మీరు చెప్పింది నాకు చెప్తేనే నేను ఈ మాట మాట్లాడుతుండా. దానికి ఏం చేయగలుగుతామని ఒకరోజు పిలిపించి అడిగితే దానికి ఇది చెప్పారు. ఖచ్చితంగా దాన్ని చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ కనుక్కుంది కూడా. అసలు దీన్ని ఎక్కడ అవి తయారు చేసేది కూడా పాండిచేరిలో ఉంటాయి. ఆ బోట్స్ తయారు చేసేది కూడా పాండిచేరిలో అని చెప్పారు. దాని కాస్టింగ్ కూడా తెప్పించి చూసాం. దానికి ఏదన్నా మనం చేయగలుగుతామని చెప్పి చూస్తున్నాం. సో మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం ఇటువంటి కార్యక్రమం. దీనికంటే కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు పెట్టే ముందే మా బోటోల దగ్గరకు వచ్చి చెప్తే మేము కూడా ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున చేస్తాం. సో దట్ రాష్ట్రం అంతా నెల్లూరు జిల్లా, నేను చెప్పాను కదా, నెల్లూరు చేపల పులుసు ఇక్కడే కాదు ప్రపంచం అంతా పేరు తగ్గది. సో నెల్లూరులోనే పెడతాము ఆ కార్యక్రమం కూడా. నెల్లూరులో ఈసారి నెక్స్ట్ ఇయర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి పిలిపించి ఇన్వైట్ చేసి మీ అందరితో మేము కూడా దాంట్లో పాల్గొంటాం. అధ్యక్షత వహించినటువంటి జిల్లా మత్స్యకార సంక్షేమ సమితి అధ్యక్షులు, అదేవిధంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు పోలయ్య గారికి, గౌరవ నెల్లూరు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు సలివేపల్లి శాసనసభ్యులకి, అదేవిధంగా వాకాటి నారాయణ రెడ్డి గారికి, వంశీధర్ రెడ్డి గారికి, మనోహర్ కుమార్ రెడ్డి గారికి, హరికుమార్ రెడ్డి గారికి, కుమారస్వామి గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిష్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోవడం వల్ల ఉన్నటువంటి లాభాలు ఏమిటి, ఈ విధంగా చేప ఉత్పత్తుల్ని వాడకంపై పెద్ద ఎత్తున అవగాహన పెంచి చేప ఆధారిత పరిశ్రమను ప్రోత్సహించడానికి ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఫిష్ ఫుడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చాలామంది పెద్దలు చెప్పారు, కేరళలో పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉన్నది, పెద్ద ఎత్తున ఉత్పత్తులు ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రంలో మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉత్పత్తులు ఉన్నప్పటికీ కూడా వారి బయట ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుని అక్కడ చేప వాడకం జరుగుతోంది. అంటే ఆ రాష్ట్రంలో చేప ఉత్పత్తుల వాడకం మీద ఉన్నటువంటి అవగాహన. అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తులను మనం సరిగా ఉపయోగించుకోకుండా మనం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా దీని మీద అవగాహన పెంచాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.
ఇది ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో ఇవాళ జరిగేటువంటి కార్యక్రమం ఆధారంగా కాకుండా రెగ్యులర్గా జరగాల్సినటువంటి కార్యక్రమం. చేప ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. చేపని ఆహారంగా తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలను ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన పెంచాలి, పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి. ఈ విధంగా మత్స్యకార సంక్షేమ సమితి లాంటి ఎన్జిఓలు ఏవైతున్నాయో నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రభుత్వం ద్వారా ప్రచారం జరగాలి. ఏదైతే ఇవాళ చాలామంది వైద్యులు ఏ రోగానికైనా కానీ మీరు చేప తినండి అని చెప్పేటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నది. రెగ్యులర్గా చేప తినండి అనేటువంటి స్థితి ఉన్నది ఈ రోజున. రెగ్యులర్గా తినడం అంటే మనం ఏదో టన్నులు చేప తినేయడం కాదు. రోజు 2 పీసులు 1 పీసు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తారు రెగ్యులర్గా నేను ఫిష్ తింటాను అని. మీ ఆరోగ్య రహస్యం ఏమిటి అంటే నేను రెగ్యులర్గా ఫిష్ తింటాను. ఈ విధంగా ఫిష్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం లేదు. వచ్చిన వాటికి నివారణకి అవకాశం ఉంది. వీళ్ళ అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు ఏంటంటే పార్కిన్సన్ కానీ అల్జీమర్స్ కానీ చేపని తీసుకోవడం వల్ల నివారించేటువంటి అవకాశం ఉంది. గుండెపోట్లు తగ్గేటువంటి అవకాశం ఉంది. చర్మం యొక్క సౌందర్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. కళ్ళ దృష్టి పెరిగేటువంటి అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యానికి మంచిది చేప తింటేనటువంటి విషయం డాక్టర్లు చెప్తున్నారు, ప్రముఖ వైద్యులు. కిడ్నీ సమస్యలకు పరిష్కారం ఉన్నదని చెప్తున్నారు. మనం వేసుకునేటువంటి ప్రతి ట్యాబ్లెట్లో మందులో మోతాదులో చేప ఉత్పత్తులు కలిపి వేళ మందులు తయారు చేస్తున్నారనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి చేప ఉత్పత్తులను మనం పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అంతా గ్రహించాలి. దాన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరుతో లక్షలాది కోట్లు వేల రాష్ట్రాలకు ఇవ్వబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలి. మత్స్యకారులకు అనేక ప్రోత్సాహకాలు, ఇవాళ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకునేటువంటి వారికి కోటాను కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చేటువంటి అవకాశం, పెద్ద ఎత్తున ఎఫ్ఎల్సి ఏదైతే ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అంటారో వాటిని అభివృద్ధి చేసేటువంటి కోటాను కోట్ల నిధులు, పెద్ద ఎత్తుల జట్టీల నిర్మాణం, పెద్ద ఎత్తుల పోర్టుల నిర్మాణం, ఏదైతే ఇక్కడ చెప్పించి దివాల జిన్ను అనేటువంటి ప్రాంతంలో 200 కోట్ల రూపాయలతో పోర్టు నిర్మాణం పూర్తయింది. ఉప్పాడులో నిర్మాణం జరుగుతూ ఉంది, నిజాంపట్నంలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున మత్స్యకారుల యొక్క ఉపయోగం కాడికి మత్స్యకారిక ఆదాత పరిశ్రమలకి ప్రోత్సాహం ఇచ్చేటువంటి పథకాలు చేస్తూ ఉన్నారనేటువంటి సంగతి మీరంతా గ్రహించాలి. మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి పథకాలని ముందుగా అవగాహన పెంచుకోవాలా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాల మీద మీరు ముందుగా అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇందాక పెద్దలు సోమిరెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే కడలూరు బోట్లు ఉన్నాయో వాటి వల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది ఈ ప్రాంతానికి వచ్చేటువంటి విషయాన్ని నేను నేరుగా కేంద్ర ఫిషరీస్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా అతి త్వరలో. ఇవాళ కురియన్ గారు రావాల్సి ఉంది. అదేవిధంగా క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి లాలన్ సింగ్ గారికి ఈ విషయం మీద పెద్దలు సోమిరెడ్డి గారు పార్లమెంట్లో ఉంటారు కాబట్టి వారి సహకారంతో మీరిద్దరం కూడా కలిసి కేంద్రంలో ఉన్నటువంటి ఫిషరీస్ మినిస్టర్ని కలిసి ఈ విషయాన్ని పరిష్కారం దిశగా తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా.
అదేవిధంగా పెద్దలు వేమిరెడ్డి గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అనేక విషయాల మీద ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైతే రాబోయే కాలంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు ముందుగా నా దృష్టిలో పెట్టండి, పెద్ద ఎత్తున కొంత కమ్యూనికేషన్ లోపం ఉన్నది కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున ఇంతకన్నా భారీగా కూడా రాష్ట్రం నలుమూల నుండి కూడా వేలాది మంది పార్టిసిపేట్ చేసే విధంగా నేను మీకు సహకరిస్తాననేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా స్వాగతించాలి దయచేసి. కాబట్టి మరొకసారి ఈ విధంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని అభినందిస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని మరి చేపట్టినటువంటి మత్స్యకార సంక్షేమ సమితి ఏదైతే ఉన్నదో వారి అధ్యక్షులు ఎన్ఎఫ్డిసి సభ్యులు పోలయ్య గారిని, ఇప్పుడు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మహేష్ గారికి, వారి బృందానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. పోలయ్య గారు ఇవాళ చాలా ప్రొడక్ట్స్ మమ్మల్ని స్టాల్స్ చుట్టూరు తిప్పారు. దాదాపు 100 స్టాల్స్ ఉంటాయనుకుంటా. అన్ని స్టాల్స్ తిప్పారు. చాలా నేను కూడా చేపల పరిశ్రమ ఉన్న ప్రాంతంలో పెరిగా, భీమవరం ప్రాంతంలో. కానీ ఎప్పుడూ చూడనటువంటి అనేక ప్రొడక్ట్స్ని వేళ నేను కొత్తగా చూడడం జరిగింది. ఈ ఫిష్ ప్రోడక్ట్ ఆధారంతో, రొయ్య ప్రోడక్ట్ ఆధారంతో జంతుకులు కారపూస తయారు చేసినటువంటి పరిస్థితిని చూశా. కానీ ఆయన మమ్మల్ని అందరినీ కూడా ఇవాళ ఆహ్వానించడం, శనివారం దాదాపుగా ఎవరు కూడా రుచి చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరో సందర్భంలో పిలిచేటప్పుడు ఈ శనివారం శుక్రవారాలు కాకుండా చూస్తే తినాలనేటువంటి పరిస్థితి, తినకూడనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మరో సందర్భంలో పిలిచేటప్పుడు వారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మమ్మల్ని పిలవాలని సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై భారత్. గారికి, తర్వాత మన జిల్లా సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ పోలిశెట్టి గారికి, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ మత్స్యకార సంక్షేమ సమితి ఉమ్మడి మహేష్ గారికి విజయవంతంగా ముగిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. కూడా భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటంటే మా నెల్లూరు జిల్లా నుంచి మొత్తం కోస్టల్ బెల్ట్ అంతా రొయ్యలు, చేపలు, వీటి పెంపకాల మీద ఆధారపడతారు. సరే, అన్నిటికంటే ఒక్క ప్రధానమైన సమస్య కేంద్ర మంత్రి గారి దృష్టికి తెస్తుంటే ఆ కన్సర్న్ మినిస్టర్ గారు ఈరోజు రాలేకపోయినారు. వీళ్ళకి వచ్చిన సమస్య ఏంటంటే ఇవి చెన్నై, తమిళనాడు నుంచి ఆ భారీ షిప్స్ వస్తున్నాయి, ఏమంటారు, కంటైనర్స్, కడలూరు బోట్లు. ఆ కడలూరు బోట్లు వచ్చేసి ఆఖరికి ఆ పిల్లల్ని కూడా తీసుకొని ఆ సముద్రం ఒడ్డు దాకా వచ్చేసేసి అవి క్యాచ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దుర్మార్గంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉండే మత్స్య సంపద దెబ్బతింటా ఉంది. ఇది సంవత్సరాలుగా జరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేదానికి కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం కలిసి ఆ బోట్లు అంటే పద్ధతి లేకుండా ఏవైతే వీళ్ళు వలలేసి దాంట్లో పిల్లలు పెరగటం ఇవన్నీ సముద్ర తీరంలో ఉంటాయి. వాడు సముద్ర తీరానికి వచ్చి క్యాచ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. పెద్ద బోట్లలో వస్తున్నారు. కడలూరు బోట్ అంటేనే భయంకరమైన పరిస్థితి అన్నమాట. అది వాళ్ళు ఏదో హై లెవెల్లో ఉంటుంది, వీళ్ళు చిన్న బోట్లలో చేపలు పట్టుకుంటారు. అందుకని మొత్తం డెస్ట్రాయ్ చేసి వెళ్ళిపోతున్నారు, నాశనం చేసి వెళ్ళిపోతున్నారు. వాటిని కంట్రోల్ చేయాలి. వాళ్ళు కూడా మన దేశస్తులు, మన మిత్రులు, వాళ్ళని మేము ద్వేషించడంలా, కానీ ఒక సంపదని కొల్లగొట్టడము, వాటిని ధ్వంసం చేయటం ఇది మంచిది కాదు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ కన్సర్న్ కేంద్ర మంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి
ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి అది ఒక్కటి అరికట్టి మా వాళ్ళ సంపదను కాపాడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ రోజున ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. చేపల రొయ్యల ఉత్పత్తుల్ని మనం ఎన్ని రకాలుగా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, అవి ఆర్గానిక్గా కూడా మనం తయారు చేయొచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఎన్ఎఫ్డిసి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సమితి సౌజన్యంతో మరి రాష్ట్ర అధ్యక్షులు పాలయ్య గారు వారి టీం నాయకత్వంలో ఇక్కడ వేళ పెద్ద ఎత్తున ఈ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఫెస్టివల్లో పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మేమంతా కలిసి పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ చేపలకు సంబంధించి ఫుడ్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి, మేధస్సుకు, శరీరానికి అనేక రోగాలను నివారించవచ్చు చేప అనేది తీసుకోవడం ద్వారా అనేటువంటి విషయాన్ని ప్రమోట్ చేయడం కోసం ఇవాళ అనేక రోగాలకు డాక్టర్ల దగ్గరికి వెళ్తే చేపని తినండి అని చెప్పే పరిస్థితి వైద్యులు సూచిస్తూ ఉంటారు. అనేక మెడిసిన్స్లో చేపను వాడుతూ ఉంటారు. అనేక రోగాలకి నివారించేటువంటి శక్తి చేపకున్నది. జ్ఞాపక శక్తి పెంపొందించేటువంటి అవకాశం ఉంది. ప్రమాదకరమైనటువంటి వ్యాధులైనటువంటి అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. గుండె నొప్పుల్ని తగ్గించేటువంటి అవకాశం ఉంది చేప వల్ల. ఎన్ని ప్రజలకు దీని తాలూకు అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి నేషనల్ ఫిషరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వారి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక, ఎన్డీఏ కూటమిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పిఎం మత్స్య సంపద యోజన అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కోటాను కోట్ల రూపాయలు వేల ఆ పథకానికి కేటాయించడం జరుగుతూ ఉంది. పిఎం మత్స్య సంపద యోజన ద్వారా ఈవేళ ఈ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు జరిగింది. అంతేకాదు ఈ మత్స్యకారుల కోసం కూడా అనేక పథకాలు ఏదైతే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉన్నదో ఆ విశ్వకర్మ యోజనలో ఈ చేపల ఉత్పత్తికి వలలు తయారు చేసేటువంటి వ్యక్తులను కూడా చేర్చి 18 కులాల్లో వారిని కూడా చేర్చడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి జువల్దిన్నె అనేటువంటి గ్రామంలో ఫిష్ హార్బర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పెద్దలు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఏదైతే కడలూరు నుంచి వచ్చి చిన్న బోట్లలో మరి ఇక్కడ ఏదైతే వేటాడేటువంటి పరిస్థితి ఉన్నదో దానివల్ల అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంబంధిత విషయాన్ని మరి ఈవేళ కురియన్ గారు రావాల్సి ఉంది, ఆయన రాలేకపోయారు. నేను పెద్దలు వేమిరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉంటారు. కాబట్టి మరి ఎవరైతే ఫిషరీస్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ రంజన్ సింగ్, లలన్ సింగ్ గారితో దృష్టికి, అలాగే కురియన్ గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని ఈ సందర్భంగా చెప్తూ ఈ విధమైనటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్ఎఫ్డిసి సభ్యులు మరి పోలయ్య గారికి, వారి బృందానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మాట్లాడించండి, మాట్లాడతారు. స్టాల్ అక్కడ ఓపెన్ చేస్తారు, 2 నిమిషాలు చెప్తారు మీడియాకి. మంత్రి గారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే